మన హెయిర్ స్ట్రాంగ్గా హెల్తీగా అదేవిధంగా మన స్కిన్ హెల్తీగా ఉండడానికి ఈ లడ్డూని రోజు ఒకటి తీసుకుంటే సరిపోతుందండి. ఇదే బయోటిన్ లడ్డు. ఈ లడ్డూని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వారి వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఇది ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఒక 100 గ్రామ్స్ వరకు బాదం పప్పును వేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. బాదాంలో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. తరువాత ఒక 100 గ్రామ్స్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. వీటిని కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో 100 గ్రామ్స్ వాల్నట్స్ తీసుకోవాలి. అన్నిటినీ లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి, మాడనివ్వద్దు. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. తరువాత 100 గ్రామ్స్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ క్వాంటిటీస్ అనేవి మీరు ఎక్కువ తక్కువ వేసుకున్నా ఏం కాదండి, మీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. ఇక్కడ నేను వాడిన వాటిని వాడాలని ఏమీ లేదు. వీడియో లెంత్ ఎక్కువ అవ్వకూడదని చెప్పి నేను ఫ్రై చేయడం కొంచెం సేపే చూపిస్తున్నానండి, కానీ మీరు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 200 గ్రామ్స్ నువ్వులు తీసుకోవాలి. వీటిని కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 100 గ్రామ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ని తీసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 100 గ్రామ్స్ పంప్కిన్ సీడ్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి. పంప్కిన్ సీడ్స్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 2 స్పూన్ల వరకు గసగసాలను వేసుకోండి. వీటిని బాగా చల్లారనివ్వాలి. ఇవి అన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి, ఎందుకంటే అది తినేటప్పుడు మన పంటికి తగులుతుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని అన్నిటినీ ఇదే విధంగా గ్రైండ్ చేసుకుందాం. ఈ లడ్డుని డైలీ తీసుకోవడం వలన మన హెల్త్కి చాలా మంచిది. అదేవిధంగా మన హెయిర్ గ్రోత్ అనేది కూడా చాలా బాగుంటుంది. హెయిర్ ఊడడం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అదేవిధంగా ఎముకలు అనేవి చాలా స్ట్రాంగ్గా అవుతాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి జుట్టు ఊడిపోవడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది కదా. దానికోసం అందరూ బయోటిన్ ట్యాబ్లెట్స్ రూపంలో తీసుకుంటున్నారు. అలా కాకుండా ఈ విధంగా లడ్డూని చేసుకుని డైలీ ఒకటి తీసుకుంటే జుట్టుకే కదండి, మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఓకే అండి, ఇప్పుడు అదే ప్యాన్లో 250 గ్రామ్స్ బెల్లాన్ని వేసుకోవాలి. మీకు ఆర్గానిక్ బెల్లం దొరికితే కనుక దాన్ని యూస్ చేయండి. 1/4 కప్పు, ఒక పావు కప్పు వాటర్ వేసుకుని బెల్లం కొంచెం తీగపాకం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా హెల్దీ అండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం తీగపాకం వచ్చిన తర్వాత గింజలు తీసేసిన ఖర్జూరాన్ని ఇలా సన్నగా కట్ చేసి ఉంచుకున్నాను. ఇవి ఒక 250 గ్రామ్స్ వరకు ఉంటాయి. వీటిని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కనుక బెల్లానికి బదులుగా ఖర్జూరాన్ని వాడుకోవాలన్నా కూడా వాడుకోవచ్చు. అలా అయితే కనుక ఒక 500 గ్రామ్స్ నుండి 600 గ్రామ్స్ వరకు ఖర్జూరాన్ని వేసుకోవాలి. మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే వంట చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అంతటిని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ పాకంలో మనకు ఈ పౌడర్ అనేది బాగా మిక్స్ అవ్వాలి. ఈ డ్రై ఫ్రూట్స్ను తీసుకోవడం వలన మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బాదం పప్పులో విటమిన్ ఇ మరియు విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇవి మన చర్మాన్ని యూవీ రేస్ నుంచి కాపాడతాయి. బాదంలో ఫైబర్ అధికంగా ఉండడం వలన మన జీర్ణక్రియ అనేది చాలా బెటర్ అవుతుంది. వాల్నట్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండడం వలన మన హెయిర్ అనేది హెల్తీగా స్ప్లిట్ ఎండ్స్ లేకుండా ఉంటుంది. ఇది మన హార్ట్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. నువ్వుల్లో ఐరన్, కాల్షియం అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను స్ట్రాంగ్గా ఉండే విధంగా సహాయపడుతుంది. ఫ్లాక్స్ సీడ్స్లో అధిక ఫైబర్ ఉంటుంది. అదేవిధంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి రక్తపోటును రాకుండా నివారిస్తాయి. గుమ్మడి గింజల్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ స్కాల్ప్ను తేమగా ఉంచి పొడిబారడం తగ్గించి చుండ్రును నివారిస్తుంది. గుమ్మడి గింజల్లోని జింక్ మరియు విటమిన్ సి అనేది రోగనిరోధక శక్తిని పెంచి బలోపేతం చేస్తాయి. పొద్దుతిరుగుడు గింజల్లో కూడా బయోటిన్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు చాలా అవసరం. బయోటిన్ లోపం వలన వెంట్రుకలు పలచబడిపోవడం, జుట్టు రాలిపోవడం జరుగుతుంది. కాబట్టి
బయోటిన్ లడ్డు అనేది రోజు ఒకటి తీసుకోండి, చాలా మంచిది. ఈ లడ్డూలో మనం యూస్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ యొక్క గుణాలు మనం చెప్పుకోవాలి అంటే మనకు టైం సరిపోదండి. ఇంకా చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. మీరు కూడా కావాలంటే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. వీడియోని చివరి వరకు చూస్తున్నందుకు ధన్యవాదములు.